ఎండాకాలంలో గాలుల మూలంగా ఇండ్లు కూలిపోయిన 43 ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సామాజిక విశ్లేషకులు అప్పుడు రెగ్యులర్గా మాకు అప్పుడే ఎమ్మెల్యే క్వార్టర్స్ అంటే ఏంటో తెలిసింది. అప్పుడు అనుకున్నామని మేము కూడా ఇలా రావాలని. తర్వాత కొన్నేళ్ళకి వచ్చాను మళ్ళీ అందులోకి. 2 నిమిషాల సార్ గురించి ఈరోజు మన నారాయణఖేడ్ నియోజకవర్గంలో తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 6వ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ మీట్ కావడం, దాంతోపాటు స్టేట్ ప్రెసిడెంట్ జంగయ్య గారికి, స్టేట్ సెక్రటరీ లక్ష్మణ్ రెడ్డి గారికి, ఆడిటర్ జ్ఞాన మంజీర గారికి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అశోక్ గారికి, జనరల్ సెక్రటరీ సాయిలు గారికి, మరి ముఖ్యంగా ఈరోజు మన ముఖ్య అతిథి మహామేధావి, ఒక రాష్ట్రానికే దేశానికే మార్గదర్శనం చేసే మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు. ఎందుకంటే వారి గురించి ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే మనం టీవీల ద్వారా, మరి వారి పేపర్ల ద్వారా, మరి వారు ఎన్నో విషయాలు మనకు రాజ్యాంగం విషయంలోనే కానీ, రాజకీయ అనలైసిస్, పొలిటికల్ అనలైసిస్ ఎగ్జాక్ట్గా చాలా పర్ఫెక్ట్గా చెప్పే మా నాగేశ్వరరావు గారు అంటే మాకు అందరికీ అభిమానం. మరి ఈరోజు యాక్చువల్ నాకు తెలియదు నాగేశ్వరరావు గారు వస్తున్నారని. యాక్చువల్ నేను లేకుంటే, కానీ వారు వస్తున్నారని నాకు తెలియదు. ఇప్పుడు మా తమ్ముని ఫోన్ చేస్తున్నారు, అక్కడ ఉన్నాడు సార్ వచ్చిందంటే వచ్చి కలుస్తాడు, అక్కడ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉన్నాడు, దగ్గరలేనా. కానీ మీరందరూ కూడా ఈరోజు మరి సార్ రాజ్యాంగం విషయంలో మరి పెద్ద ఎత్తున మీకు అందరికి చెప్తున్నారు. మీరందరూ టీచర్లే, మీకేం చెప్పే అవసరం లేదు. కానీ మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పిన మాటలు అవి ప్రత్యేకంగా ఉంటాయి, ఎప్పుడు మనసులో నిలిచిపోతాయి వారికి. మరి ఆ దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విద్యారంగంలో మీ అందరి సహకారంతో ఎన్నోని కృషి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను అప్పుడు 2009 to 2014 మధ్యన 15th లోక్సభలో నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నప్పుడు అప్పుడు రైట్ టు ఎడ్యుకేషన్ బిల్ పాస్ చేయడం జరిగింది. మేము రైట్ టు ఎడ్యుకేషన్ బిల్, కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది, నిర్బంధ విద్య అనేది అప్పుడు మొదలుపెట్టడం జరిగింది. అప్పుడే మనం పెద్ద ఎత్తున మీరు చూసినారు, మోడల్ స్కూల్స్ ప్రతి మండలానికి ఏర్పాటు చేయాలని కూడా ఒక ప్రోగ్రామ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మధ్యన స్టార్ట్ అయింది. కానీ మళ్ళీ ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఆపేసినారు. ఏదున్నా స్టేటే చూసుకోండి, మీరు ఏమున్నా ఆ నిధులు ఏమున్నా స్టేట్కి ఇస్తాము, స్టేట్ విల్ టేక్ కేర్ ఆఫ్ అని చెప్పినారు. దాని తర్వాత స్టేట్ గవర్నమెంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎటువంటి ఏం నిధులున్నా స్టేట్ గవర్నమెంట్ ఇస్తూ ఉన్నది. అది మంచి పద్ధతి కాదేమో అని నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ 2 సబ్జెక్ట్స్, ఎడ్యుకేషన్ అనేది సెంట్రల్ అండ్ స్టేట్ సబ్జెక్ట్, ఇద్దరు ఒక డైరెక్షన్ నుంచి వెళ్తే బెటర్ ఉంటుంది, కంట్రీకి ఒక డైరెక్షన్ ఉంటుంది. కానీ ఏ స్టేట్కు ఆ స్టేట్ని బాధ్యత మీరు చేసుకోండి అంటే ఏ స్టేట్ పాలసీ ఆ స్టేట్ పాలసీ వేరుంటుంది. ఒక కంట్రీకి ఒక డైరెక్షన్ ఇవ్వాలంటే స్టేట్ అండ్ సెంట్రల్ 2 ఒక పాలసీలకు వెళ్తేనే మొత్తం ఎంటైర్ కంట్రీకి ఒక డైరెక్షన్ ఇచ్చినట్లు ఉంటుందని నా అభిప్రాయం. మరి దాంట్లో భాగంగా మా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తూ ఉన్నారు, మరి డిఎస్సి ఏర్పాటు చేసి 11,000 మెగా మరి డిఎస్సి కూడా ఏర్పాటు చేసి చాలామంది మా నారాయణఖేడ్ ప్రాంతంలో టీచర్లు కూడా ఇప్పుడు కొత్త టీచర్లు అపాయింట్మెంట్ కావడం జరిగింది. దాంతోపాటు ఇంటిగ్రేటెడ్ 125 కోట్లతో మొన్ననే మరి గత 15 రోజుల కింద మరి మా సోదరుడు సంజయ్ రెడ్డి గారు, మేము, మా దామోదర్ రాజనరసింహ గారు అందరం కలిసి మరి దానికి ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. మరి నవోదయ స్కూల్ కూడా మా ప్రాంతానికి జిల్లాకు మంజూరు అయింది. మా అందరి వెనుకబడ్డ ప్రాంతం నారాయణఖేడ్కు నవోదయ వస్తే బాగుంటుందని మా అందరి అభిప్రాయం. ఆ దిశగా మా అందరి సహకారం కావాలి. ప్రత్యేకంగా మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మా నారాయణఖేడ్ దర్శించడం మా అందరి అదృష్టం. ఎందుకంటే మనం అంత పెద్ద మేధావి మన ప్రాంతానికి వచ్చి
మీ అందరి యూనియన్ తరఫున వారు మాకు మార్గదర్శనం చేస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. సార్ మాట్లాడాల్సింది మనం చేస్తా ఉన్నాం. వారికి ఎంపీ గారికి మెమంటో మరి షాల్వాతో చిరు సత్కారం చేస్తున్నాం. అట్లాగే సాగర్ షెట్కర్ గారికి, అట్లాగే ప్రకాష్ రాథోడ్ గారికి కూడా చిరు సత్కారాన్ని పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాంతంలో తాండాల్ని గుడ్ బళ్ళను చేస్తూ వస్తున్నారు. విలువైన సమయాన్ని వెచ్చించి విద్యా మహాసభలకి విచ్చేసినటువంటి ఎంపీ గారికి మరియు వారి Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.